109వ నామం అమ్మవారిది. ఎంత ఎంత ఆసక్తిగా ఉంటుందో ఈ నామం చూడండమ్మా. ఈమె మహాశక్తి. మహాశక్తి. మహా ప్లస్ ఆసక్తి. ఆవిడ ఆసక్తి అంతా ఎక్కడుంటుంది? ఈశ్వర సంకల్పమే ఆమె ఆసక్తి. మనకి మాయ ఎంత ఆసక్తిగా చూస్తామో, మాయలో ఉంటూ జీవాత్మ జీవుడిగా హ్మ్. అలానే అమ్మవారికి మహాశక్తి, మహా ఆసక్తి. ఆవిడకేంటంటే ఆయన సంకల్పమే శక్తిగా బయటకొచ్చింది. అలానే ఆయన సంకల్పమే ఆసక్తిగా పెట్టుకున్నది అని. అదనమాట. ఈ నామాన్నే మహాశక్తి అని కూడా పిలుస్తారు. గొప్ప ఆసక్తి ఈశ్వరుని యందు ఉన్నదని ఒక అర్థము. ఈశ్వరుని యొక్క మహాద్రూపము, ద్రూపము శక్తిగా ఉద్భవించినదని మరి ఒక అర్థము. ఈ తల్లి ఏమిటి? మహాశక్తి అంటే ఈ తల్లి ఆయన నుంచి వచ్చింది కాబట్టి హ్మ్. ఈమె ఆయన యొక్క సంకల్పము ఆయనలో నుంచి ఆయన మీదే ఆమెకి ఆసక్తి గాని ఇంక దేని మీద కూడా ఆమెకి ఆసక్తి లేదు. అదనమాట. అందుకే ఆయన శక్తిగా బయటకొస్తే ఆయన మీదే ఆసక్తి. ఇప్పుడు మీకు మీ మీద ఎంత నమ్మకం అంటారు కదమ్మా! అవునా? నేను చేయగలుస్తాను. ఆసక్తి. మీ మీద మీకు అంత ఆసక్తి. ఈ పని నాతో ఎందుకు కాదు? ఈ పని నేను చేసి చూపిస్తాను. అవునా? నాకు ఇంత కండబలం ఉన్నది అని కండబలం చూసుకొని మురిసిపోవటం లాంటిది. ఆసక్తి. ఆ శక్తికి ఆసక్తి. అంటే ఇక్కడేంటంటే ఈశ్వరుని యొక్క శక్తి. ఆయనలో ఉన్న శక్తి బయటికొచ్చింది. ఈశ్వర శక్తి అన్నమాట అది. అదే ఆది పరాశక్తి అన్నారు. సో, ఈశ్వరుని యొక్క మహాధూపము శక్తిగా ఉద్భవించినదనేది. ఆయన యొక్క మహా సంకల్పం ఏదైతే ఉందో అది శక్తిగా శ్రీచక్రముగా బయటికి అమ్మవారు హ్మ్. ఈశ్వర చైతన్యముగా బయటికి వచ్చినది అని ఈ మహాశక్తికి అర్థము. ఇంకా డీటెయిల్డ్‌గా ఈ మహాశక్తి అంటే ఏమిటో అమ్మవారు హ్మ్. తెలుసుకుందాం. ఇందులోని గుప్త నామాలు శక్తి. శక్తి అంటే ఏంటి? 2 అక్షరాలు శక్తి. ఈశ్వర పదార్థము యొక్క సంకల్ప శక్తియే ఆద్య చైతన్యము. ఆయన సృష్టి చెయ్యాలి. తనకు మారుగా సృష్టి చెయ్యాలి. తనకి మారుగా ఒకటి చూసుకొని మురిసిపోదాము. సమరస సమలీన సంయోగం వలన ఆయనకి 2 అనేది. తను తన యొక్క నీడ, శక్తి బయట అమ్మవారు. రక్త శుక్ల ప్రభా మిశ్రం అంటాం కదా! ఆ రక్త శుక్ల ఈ రెండిటి వల్ల బయటికి శక్తి ఆద్య చైతన్యం. ఆయన అనుకున్న తడవే అది శక్తిగా మారి బయటికి రావటం. హ్మ్. అర్థమైందా? ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పండి స్వామి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే సాపేక్షంగా అమ్మవారిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆకాశ గీత. నిరాకాశ గీతని మన భౌతిక ఆకాశంతో మనం ఎప్పుడూ కొలవలేము. అంటే మన మానవుడి యొక్క బుద్ధి మేధస్సుతో ఆ మహా మేధస్సుని దర్శనం చేసుకోలేము. సో, అమ్మ అనుగ్రహముగా ఆమె యొక్క శక్తి బయటికి ఉద్భవించిన దాన్ని మనం ఆధారంగా చేసుకొని ఆ పరాలో పైన ఈశ్వర సంకల్పం ఎలా ఉందో దాని గురించి తెలుసుకోవటం అన్నమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీదేమిటి? ఈశ్వర పదార్థం యొక్క సంకల్ప శక్తియే ఆద్య చైతన్యము. ఇప్పుడు నేను పూజ చెయ్యాలి అని ఒక సంకల్పం చేశావనుకో, అది సంకల్పము, ఈశ్వర సంకల్పము. లేదు నేను పూజా మందిరంకి వెళ్ళి కుంకుమార్చన, అమ్మవారికి అలంకారాలు చెయ్యాలి, దీపారాధన చేసుకోవాలి అనే ఆలోచన నువ్వు చేస్తావనుకో, అదేమైంది? నువ్వు లేవటం దగ్గర నుంచి శక్తి. నీ సంకల్పం శక్తి రూపంలో శ్రీచక్ర పూజలు, దీపారాధనలు చేస్తున్నావు. చూసారా? సో, నీ సంకల్పంలో మొదటిగా బయటికి వచ్చింది ఏమిటి? ఆ! శక్తి. ఆ! మనం ఏ పని చేసినా గూడా ముందు సంకల్పం చేసిన తర్వాతే దాని పని మనం శక్తితో కూడుకొని చేస్తాం. జీవులం గదా!
ఇంకో గంట తర్వాత ఈ పని చెయ్యాలి అని నువ్వు ఒకటి పెట్టుకున్నావు అనుకో, అది సంకల్పం. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని చేసినప్పుడు అది శక్తి, ఆధ్య చైతన్యము అంటారు. గుర్తుంచుకోండి. అందుకే సంకల్పము నుంచే శక్తి బయటకొస్తుందని ఇక్కడ నిరూపితమైనది. ఓకే. సింపుల్. సంకల్పం లేకుండా నువ్వేం పని చేస్తావమ్మా? జీవితమే సంకల్పం మీద ఆధారపడి ఉంది కదా! ఈ మహామాయ, ఈ ఆది పరాశక్తి అంతా కూడా ఈశ్వర సంకల్పము యొక్క ప్రతిరూపమే. అదేమి వేరు భిన్నమైనది గాదు. అభిన్నమైనది. నీ శక్తి, నీ యొక్క పూజ నువ్వు వేరా కాదు. సంకల్ప రూపంలో పూజ ఉన్నది. అది నువ్వు స్థూలంలో పూజ కుంకుమార్చన చేసి చూపిస్తున్నావు. ఆద్య చైతన్యం అంటే అది. సో, వారిద్దరికి అందుకే శివశక్తో యుక్తో యది భవతి. వాళ్ళిద్దరూ వేరు కాదు. అభిన్నమైన శక్తులు. పాలల్లో నీళ్లులా కరిగిపోయిన వాళ్ళు. అది. ఆ పాలల్లో హ్మ్. నీరు అనేది ఒక శక్తి అనుకోండి. ఈ 2 కలిసి ఉన్నాయి. పాలు అనేది ఈశ్వర సంకల్పం. పాలు నీళ్ళలా కలిసి ఉన్నారు. చిలక, గోరింక ఇట్లా జంటలుగా ఒకే సంకల్పము ఈ సృష్టంతా జంటలుగా అలా సృష్టించబడింది. ఈశ్వర సంకల్పం అదనమాట. అందుకే విత్తనం గూడా చూడండి, మనం భూమిలో పాతితే 2 ఆకులు ముందు మొలుస్తాయి. 2 ఆకులొస్తాయి. అవునా? అదే శివశక్తి అంటే. మరి విత్తనం ఒకటే కదా స్వామి! 2 ఎలా వచ్చాయి అంటే అదే మాయ. మహామాయ. శ్రీచక్రమే మహామాయ. ఏమ్మా? సో, బిందువు వరకు నీకు మాయ తప్పదు. బిందువు దగ్గర నీకు ఆ ఏకత్వం అనేది వస్తుంది. అంటే బ్రహ్మకచ్చంలో నీకు రాజరాజేశ్వరి దగ్గర నీకు ఏకత్వం అనే సిద్ధి వస్తుంది. దానిపైన ఇంకా ఒకటి కూడా వెళ్ళిపోయి నువ్వు కూడా ఉండవు. ఖడ్గమాల. అప్పుడు నువ్వంతా శూన్యంలో కలిసి ఉంటావు. అక్కడ సున్నా. మళ్ళీ సంఖ్యలు రావాలి అంటే ఈశ్వర సంకల్పములు పూర్తయినే గాని మళ్ళీ సృష్టి జరగదు. సో, సృష్టి స్థితిలయ తిరోధాన వమనం చేసేస్తుంది. ఆవిడ ఎంతకాలం ఆడుకోవాలనుకుంటుందో ఈ శ్రీచక్రం అనే బొమ్మతో. ఆవిడ ఆవిడ నిర్మించిన బొమ్మేగా. సో, శ్రీచక్రంతో అన్ని ఆకాశాలతో ఆడుకుంటుంది ఆవిడ. ఆమె ఆటకి ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. సృష్టి అనే ఆట చేస్తుంది. స్థితి అనే ఆట ఆడుకుంటుంది. లయ అనే ఆట ఆడుకుంటుంది. తిరోధాన, వమన అనే ఆట ఆడుకుంటుంది. తర్వాత పిచ్చుగోళ్ళు సముద్ర తీరాన మనం చిన్న పిల్లలు కట్టుకున్నట్టుగా అంతా వమనం చేసేస్తుంది. సాయంత్రం అయిపోతుంది అంతే. హ్మ్. ఇది శక్తి అంటే అది. ఇందులోనే మన యొక్క జీవితాలు. అవి కూడా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారి దాకా కూడా వస్తుంది. ఏముందని అని ఇక్కడే మనం అంటున్నాం కదా! నీటి బుడగ లాంటి జీవితం. అంతే కదా! కన్ను మూసి కన్ను తెరిచే లోపలే జీవితం అయిపోతుంది. మనమే చెప్తున్నాంగా రోజువారీగా. ఏంటోనండి కన్ను మూసి కన్ను తెరిచే లోపట నెలలు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది చూసారా? ఏం చేసాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి గుర్తుండవు. కానీ కాలం కరిగిపోతోంది మంచులా. నీరుగా ప్రవహిస్తోంది. ఆవిరిగా ఆవిరైపోతోంది. జ్యోతిగా వెళ్ళిపోతుంది. కాలం కూడా జ్యోతిలోకి వెళ్ళిపోతుంది. అమ్మవార్లకి. వమనం అయిపోతున్నాయి అన్నీ. ఇది. ఇంక నువ్వు ఎప్పుడు మనం మనకంటూ ఒక సమయం పెట్టుకొని మనం యోగము, ధ్యానము, భక్తి చేసుకునే సమయం గూడా కుదరట్లేదు అంటే, కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూడండి. మన ఆలోచనలు గూడా అంతే వేగంగా పరిగెడుతున్నాయి. ఏమ్మా? ఏ ఆలోచన దగ్గర కూడా మనం ఆగుదాము, ఈ ఆలోచన గురించి మనం కొద్దిగా పని చేద్దాము అని అనుకునే లోపట వెనక నుంచి ఇంకో 10 ఆలోచనలు వస్తున్నాయి. అవునా? ఈ ఆలోచన కొట్టుకు వెళ్ళిపోతుంది. ఈ పనులన్నీ పోస్ట్‌పోన్ అయిపోతున్నాయి. ఇలా జీవితాలు మనం సాగదీస్తున్నాము. అలానే ఈ జీవితాలను అలానే ముగిస్తున్నాం. అది చెప్తున్నారు. శక్తి అంటే కాలశక్తి. కాలానికి కూడా అంత శక్తి ఉంది. ఇవన్నీ కూడా ఆ యొక్క శక్తిలో ఆ! తెచ్చేమనాయాలు. అంటే దానిలో ఉన్న గుణములు. కాలశక్తి, అవునా? దేశశక్తి, నీ మేధాశక్తి, వాక్కు, వాక్ అనే శక్తి. ఇవన్నీ ఈ మహాశక్తి నుంచి పుడుతున్నాయి. కిందకొస్తున్నప్పుడు.
అవరోహణ కిందకి వస్తున్నప్పుడు డిసెండెంట్ ఇవన్నీ కొట్టుకొని వస్తున్నాయి. కాలము అనే ప్రవాహంలో ఈ శక్తులన్నీ కొట్టుకొస్తున్నాయి. గుణములు, కోరికలు, అహంకారాలు, ఊహలు ఇవన్నీ కూడా ఎలా పుడుతున్నాయి? ఈ కాలం అనే దాన్ని బట్టి పుడుతున్నాయి. రేపు ఇంకొక కోరిక, కాల దేశ చైతన్యాలు పరిస్థితులు వేరుగా ఉంటే అప్పుడు కొత్త కోరిక అనేది పుడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ కోరికలు ఈ కాల దేశ చైతన్య ప్రకారంగా పుడుతున్నాయి. అది చెప్తున్నాడు. అంత డీప్ గా వెళ్ళి కాల దర్శనం చేసుకోవాలి. కాలాన్ని మహాకాలం కదమ్మా. కాళీ అమ్మ ఉపాసన అంటే ఏమిటి? ఇవి తెలుసుకుంటేనే కానీ నీకు అమ్మవారు మహాకాళి బీజం క్లీం క్రీం క్రీం ఆ తల్లి నీకు దర్శనం ఇవ్వదు. సో శక్తి అంటే ఈశ్వర పదార్థము యొక్క సంకల్ప శక్తియే ఆద్య చైతన్యము. దాన్నే మనం ఏమంటున్నాము? మహామాయ అంటున్నాం. మొదటి చైతన్యాన్నే మహామాయ అంటున్నాం. దానినే పరాశక్తి అంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిందంతా అదే కదమ్మా. శక్తి అంటున్నాం. అవునా? ఇవన్నీ పర్యాయ పదాలు. ఎలా పిలిచినా అది మహామాయే. మాయలో నువ్వు దేవుడు అను ఏదన్నాను. చెట్టుకు నమస్కారం చేసుకో, దేవతా వృక్షం అండి అమ్మవారు అని చెప్పి చెట్టు రూపంలో పూజ చేశావు, మళ్ళీ పుట్ట రూపంలో పూజ చేశావు, విగ్రహ రూపంలో పూజ చేశావు, పాంచభౌతికమైన ఈ పంచభూతాల్ని పూజ చేశావు, సూర్యుడికి నమస్కారం చేశావు. ఇవన్నీ కూడా ఆ శక్తికి పర్యాయ పదాలు, అలానే దాని యొక్క ప్రతిబింబాలు. ఎలా నువ్వు నమస్కారం చేసినా అది ఆ సూర్యుడికే చెందుతుంది, ఆ అమ్మవారి దగ్గరికే వెళుతుంది. మహామాయ స్వరూపం కదా. సో అనేకములు ఏమ్మా సంకల్పం ఒకటే. దేవుడు అనేది ఒకటి పెట్టుకున్నావుగా, లలిత అమ్మవారు అని. ఆ తల్లిని అన్ని రూపాల్లో చూస్తున్నావు. నువ్వు ఎలా కొలిచినా ఆ పూజలన్నీ నాకే చెందుతాయి లేవే అంటుంది అమ్మవారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పలేదు, నువ్వు ఏ రకంగా పూజ చేసినా కృష్ణ అర్పణం అంటే. అట్లా మహాస రెండవ గుప్తనామము మహాశక్తిలో మహాస అంటే సర్వ జగద్ అధిష్టాత్రి అయిన మహాత్రిపుర సుందరి ఎవరైతే ఉన్నారో అన్నిటి యందు తానే ఉన్నది. ఈమె మహాస సర్వ జగద్ అధిష్టాత్రి అయిన మహాత్రిపుర సుందరి. మరి బిందువు నుంచి ఆవిడ మహాత్రిపుర సుందరి త్రికోణమై అక్కడి నుంచి 5 ఆకాశాలు, అక్కడి నుంచి భూతాకాశం ఆఖరిది, దాని నుంచి ఈ మానవ కోటి, ఓం భూ ఓం ఈ 14 లోకాల్లో కూడా ఈ తల్లియే నిండి ఉన్నది. మహాత్రిపుర సుందరి ఉన్నది కాబట్టి అన్నిటి యందు తానే ఉన్నట్టిది కాబట్టి మహాస. ఆమె ఆసక్తి అంత ఉంది. మహా ప్లస్ ఆసక్తి. అందుకే నీ వరకు ఉంది. పిపిలికాది బ్రహ్మ పర్యంతము మహాత్రిపుర సుందరిలోనే త్రిపుటిలోనే ఈ సృష్టిని బంధించినది అని. త్రిపుటి దాటటం అనేది చాలా కష్టము. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే మన జీవితం వెళ్ళిపోతుంది. తుర్య జీవితం ఒకటి ఉన్నది అనేది నువ్వు తెలుసుకునే లోపల నీ యొక్క కాలం చెల్లిపోతుంది. అది రహస్యం. సో మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే గురు రూపనిగా ఆమె నీకు ఈ త్రిపుటిని భంగం చేస్తుంది. పూర్వ నామాల్లో చెప్పాను కదా, బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటించి తుర్యంలో ఆజ్ఞాచక్రంలో పెడుతుంది అని మహాస అంటే. లేదు అంటే కింద చక్రాల్లోనే, కుల చక్రాల్లోనే నీ జీవితం వెళ్ళిపోతుంది. నువ్వు కోరుకుంటే ఆమె ఇచ్చేది కాదు, ఆమె తలుచుకుంటే నీకు ఇచ్చేది. అర్థమైందా అమ్మా? నీ అవసరాలు భూమి మీద నీ పక్క వాళ్ళు, ఇంటి వాళ్ళు తీరుస్తారేమో కానీ ఆధ్యాత్మికంలో నీ అవసరాలు తెలుసుకొని అమ్మవారు వచ్చి నీ కోరికలు ఏం తీర్చదు. అది నీవు పూర్వజన్మ వాసనలు బట్టి ఆ తల్లి మీద నీకు ఉన్న భక్తి, అచంచలమైన భక్తి, కేవలం అవసరానికి భక్తి కాదు, అచంచలమైన భక్తి.
భక్త ప్రహ్లాదుడు లాంటి భక్తి అన్నమాట అచంచలమైనది. నా దేవుడు ఏమిటి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, మా నాన్నగారు నన్ను ఈ రకంగా నన్ను శిక్షిస్తున్నాడు, అసలు నారాయణుడు ఆ ఉన్నాడా? ఆ ఇట్లా ఆలోచనలు చేయలేదే భక్త ప్రహ్లాదుడు. అన్నీ ఆయన్నే చూసుకుంటాడు. అంత విశ్వాసం దాన్ని భక్తి అంటారు. మళ్ళీ ఇంక నీకు ఆలోచన అనేది పుట్టకూడదు. నీ భక్తి పరాకాష్ట అంటే ఏంటంటే ఎక్కడ నీ నీ మనస్సు అమనస్కమవుతుందో అది పరాకాష్ట. ఆ! తన్మయత్వం ఎప్పుడొస్తుంది? నీ మనస్సు, బుద్ధి గూడా సుప్తావస్థలో అంటే అచేతనంగా పడి ఉంటాయి. నువ్వు ఆ యొక్క తన్మయత్వంలో ఉండిపోతావు. తడపబడతావు ఆనందంలో. అదే పరాకాష్ట. భక్తి పారవస్యము అంటారు గదమ్మా! నన్ను నేను మర్చిపోయి, పిల్లల్ని మర్చిపోయి, భర్తని మర్చిపోయి, లోకాన్ని మర్చిపోయి, నేను భక్తిలో ఉండిపోయానండి. సమయం గూడా నాకు తెలియలేదు. కాలానికి అతీతంగా, దేశానికి ఎక్కడున్నానో తెలియట్లేదు. ఏం ఆలోచన చేస్తున్నా, ఆలోచన అనేది కూడా ఆగిపోయింది. ఆ! టైమ్, స్పేస్, కాన్షియస్‌నెస్ దాన్ని దాటితే వచ్చేదే ఇది. ఆ తల్లి అది ఇస్తుంది. పరాకాష్ఠ అంటారు. అర్థమైందా? భక్తిలో పరాకాష్ఠ చేరటం. సో, ఇంకొక నామం మహాశక్తి. ఆమె ఎవరు? మహాసాయిందిక ఇప్పుడు. ఈమె మహాశక్తి. మామూలు శక్తి కాదు. ఎలా? మహా అంటే పరబ్రహ్మ. ఈ సృష్టిలో అసలు ఈ సృష్టి సంకల్పం చేయాలన్నది ఎవరు ఎవరు సంకల్పించారు? సృష్టించాలి, సృష్టి స్థితులయ్యా. ఇది ఆ ఈశ్వరుడు యొక్క సంకల్పము. సో, ఆ తల్లికి ఏంటంటే మహా అంటే పరబ్రహ్మం అందు ఆసక్తి కలది. ఆయన యొక్క సంకల్పం అందే ఆసక్తి ఉంటుంది. ఇంక దేని మీద ఆమెకు ఆసక్తి లేదు. అర్థమైందా? భక్తిలో అమ్మవారు తప్ప నాకు ఇంక ఎవరు గుర్తుకు రావట్లేదు స్వామి. మహాశక్తి అంటే మహా ప్లస్ ఆసక్తి ఈక్వల్ టు మహాశక్తి. నాకు ఆసక్తి అంతా ఈశ్వరుడిని తలుచుకోవటంలోనే నాది. ఇంకొక ఇంకొక ఆలోచన అనేది నేను తెచ్చుకోను. రాధమ్మ వారు శ్రీకృష్ణుడిని తలిచినట్టు. ఆవిడకి ఇంకో పురుషుడిని ఎందుకు ఆలోచన చేస్తుంది? అవునా? శ్రీకృష్ణుడే పురుషుడు. పురుషోత్తముడు, అజానుబాహుడు. అవునా? సో, సృష్టంతా గూడా ఆమెకి బిందువు నుంచి భూపురాది రేఖల వరకు ఆమె రాధామయం. అర్థమైందా? బిందువు నుంచి ఈ భూతాకాశం వరకు రాధ ప్లస్ మయము. రాధామయము. మాయము కాదు. రాధామయముగా ఆమె ఉండగా, ప్రకృతిగా ఉండగా ఆమె దేని మీద ఆసక్తి? ఆ శివశక్తి బిందువు ఏదైతే ఈశ్వర సంకల్పముగా వచ్చిందే, శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడే స్థితి కదా! దాని మీదే ఆసక్తి. ఇంకో ఆలోచన ఆమెకు ఉండదు. సో, ప్రకృతి అంటే రాధామయం. ఎక్కడి నుంచి వచ్చాను అని ఆమె చూసుకుంటే, ఓహో! కృష్ణుడి హృదయంలోంచి పుట్టాను. కమలాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నేటి నుంచి పుడుతున్నాయి. నేను కూడా ఒక కమలాన్ని. ఆయన హృదయ కమలాన్ని. అందుకే లక్ష్మీ స్థానము అంటారు. మణిపురం చక్రం ఏమిటి? సృష్టి ఎలా వచ్చింది? బొడ్డు నుంచి వచ్చింది కదమ్మా! బ్రహ్మ. సో, ఆయన యొక్క కమలం నేను. ఆయన హృదయ కమలాన్ని. లక్ష్మీ స్థానం ఆయన మనసు అక్కడ ఉంది. దాని మీద ఆమెకు ఆసక్తి. ఇంక దేని మీద ఆసక్తి లేదు. అందుకే ఆమె మహాశక్తి. అలా అర్థం చేసుకోవాలమ్మా. సో, శ్రీకృష్ణుడు అంటే కేవలం భూతాకాశం వరకే కృష్ణుడు. పైన కృష్ణుడు లేడు అని పెట్టుకొని పూజ చేయటం కాదు. ఆయన ఎక్కడి వరకు ఉన్నాడు? బిందువు నుంచి ప ఆ! నిరీశ్వరము నుంచి నా కృష్ణుడు అక్కడ దాకా ఉన్నాడు బిందువు దాకా. ఆ బిందువులో నన్ను ఇగో ఈ కమలమును, ఈ 9 నేను ఆ నీరు, ఆ సంకల్పమనే ఆపస్సుల నుంచి పుట్టాను. నిస్తరంగ తరంగముల నుంచి నేను కమలముగా, ఈ ప్రకృతిగా, మహాత్రిపుర సుందరిగా, రాధగా నేను బయటికి వచ్చాను. సో, నా ఆసక్తి అంతా కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను?
ఆ బిందువునే చూస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఆమె దృష్టి ఎప్పుడు కృష్ణుడి మీదే ఉంటుంది అని. అంత మామూలు ఆసక్తి కాదు, మహా ఆసక్తి, మహాశక్తి. అది రాధాకృష్ణుల యొక్క ప్రేమ అంటే అదనమాట. ప్రేమ ప్రేమ అంటే ఆకాశాలకి పరిమితమయ్యే ప్రేమలు కావు వాళ్ళవి. 5 ఆకాశాలు దాటినది. అన్ని ఆకాశాలు పుట్టించినది. అంటే వారి ప్రేమ వలన ఇంకా ప్రేమలు పుట్టటం. అంతేగాని వారి ప్రేమను ఎవరు పుట్టించే శక్తి ఈ భూమి సృష్టిలో ఎవరికీ లేదు. వారే ప్రేమమయం. వారే సచ్చిదానంద. ప్రేమ అంటేనే వారి నుంచే వచ్చింది. మనం గనక ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి మీద ప్రేమ పెంచుకున్నాము అంటే, ఆ ప్రేమ కృష్ణుడి దయతో నాకిస్తే నేను కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకున్నాను. నువ్వు పెంచుకోవట్లేదు ఇప్పుడు. ఆసక్తి నీకెవరిచ్చారు? కృష్ణుడు అనే తలంపు నాకిచ్చిందండి. అందుకే కృష్ణుడే కనిపిస్తున్నాడు స్వామి. సో, ఈ ప్రేమ నీకు పుట్టిందా? కృష్ణుడిచ్చాడా? చూసావా? ప్రేమ అంటే ఏంటో నిర్వచనం. ఆ! ప్రేమ ప్రేమనే పుట్టిస్తుంది. అది స్వయంభూ. ఏమ్మా? సో, కృష్ణుడి నుంచి రాధ వచ్చింది కాబట్టి ఆయన మీద ఆయనకి ఆసక్తి ఎక్కువ ఆ తల్లికి, రాధమ్మకి. ఆయనని చూస్తూ ఆయన తలంపుల్లోనే ఆ శక్తంతా ఉంటుంది అని. ఏమ్మా? మహాశక్తి అంటే ఇక్కడ రాధాకృష్ణుల యొక్క విశ్వ ప్రేమను కూడా చూపించటం జరిగింది. అంటే సృష్టి చూపించాను. ఆ తల్లి మహాశక్తిగా ఎలా బ్రహ్మగా వచ్చిందో, అలానే స్థితి ఎలా ఉందో, ఏమ్మా? పుట్టిన తర్వాత ఎంత గొప్ప సంస్కారంతో ఆమె ఉంది. మహాశక్తిగా ఆమె కృష్ణుడి తలంపు తప్ప ఇంకో తలంపు పెట్టుకోలేదు. బిందువునే ఆసక్తిగా చూస్తూ ధ్యానిస్తూ ఉంది. ఏమ్మా?